మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. కూటమి తరపున విజయం సాధించిన 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఎల్పీ నేతగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించబోతున్నారు. కార్యక్రమానికి బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరు కాబోతున్నారు. ఈ కీలక భేటీ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో 10:30కు జరగబోతుంది. చంద్రబాబును ఎల్పీ నేతగా ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. అటు మంత్రివర్గ కూర్పు కూడా ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. కూటమి తరపున విజయం సాధించి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఇవాళ ఏపీలో కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ కూటమి నేతలు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది, అట్లానే ఎల్పీ లీడర్ ను కూడా ఎన్నుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 5 సంవత్సరాల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రెండోసారి సీఎం కాబోతున్నారు. 2014లో అయ్యారు, మళ్ళీ 2019లో అయిపోతున్నారు. మరికొద్ది సేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే బీజేపీ, జనసేన ముగ్గురు నేతృత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం, అంటే ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మరికొద్ది సేపట్లోనే A1 విజయవాడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా, ఎన్డీఏ శాసనసభ పక్షగా నేతగా చంద్రబాబుని 3 పార్టీల నేతలు కలిసి ఎన్నుకోబోతున్నారు. అసెంబ్లీకి సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుంటే 88 మంది ఎవరికైతే ఎమ్మెల్యేలు గెలుస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సింగిల్ పార్టీ ఏకైక ఎజెండాగా 135 అసెంబ్లీ స్థానాలతో తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్తోనే ఆ పార్టీ కూడా అవతరించిన పరిస్థితి కనిపించింది. ఇక జనసేనకు సంబంధించి 21 అసెంబ్లీ స్థానాల్లోనే, భారతీయ జనతా పార్టీకి 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో మొత్తం 164 అసెంబ్లీ స్థానాలు, 164 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా 3 పార్టీలు కలిసి ఉన్న పరిస్థితి కనిపించింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కేవలం పట్టుమని 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి ఎన్నుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ని వీళ్ళంతా కూడా కలిసి చంద్రబాబుని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని చెప్పి కూడా కోరబోతా ఉన్నారు. కోరిన తర్వాత రేపు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా కూడా రాబోతా ఉన్నారు. ఇక ఈ సమావేశం తర్వాత కూడా కీలకమైన నేతల సమావేశం జరగబోతోంది. అలాగే మరొక వైపు జనసేనకు సంబంధించి ఉదయం 8:30కి జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 21 మంది సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ ముందుగా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అందరూ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు. సరిగ్గా 9:30 ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. సమావేశం దాదాపుగా గంటన్నర పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నానికి గవర్నర్ని కలిసి చంద్రబాబుని
తాము ఎల్పీ లీడర్గా అంటే ఎన్డీఏ శాసనసభపక్ష లీడర్గా తాము ఎన్నుకున్నాము. ప్రమాణ స్వీకారం ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకి ఎన్డీఏ కూటమికి అనుమతినివ్వాల్సిందిగా గవర్నర్ని కోరతారు. గవర్నర్ సాయంకాలానికి అనుమతిస్తూ గజెట్ విడుదల చేస్తారు. రేపు ఉదయం చంద్రబాబు 11:27 కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఐఐటి పార్క్ పక్కనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి దాదాపుగా రంగరంగంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఎన్డీఏ శాసనపక్ష సమావేశానికి అన్ని పార్టీలు 3 పార్టీల ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారు. సత్తాజ్ శివ, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారు అనేది మరో హాట్ టాపిక్ అనుకోవచ్చు. అయితే డిప్యూటీ సీఎం పదవి ఆయనకు దక్కుతుంది అంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. సో దీనిపై ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. సత్తాజ్ దాదాపుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. వాస్తవానికి జనసేన ప్రభుత్వంలో చేరకుండా ఉండాలని చెప్పి కూడా భావించారు. ఎందుకంటే అత్యధికంగా 21 అసెంబ్లీ స్థానాలు గెలుపొందడంతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ అయితే అత్యధిక స్థానాలు గెలుపుకున్న పార్టీ. సో వైఎస్ఆర్సీపీని సైబల్టేనియస్గా కూడా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ పాత్రని అంటే ప్రతిపక్ష హోదా కాదు మద్దతు పక్షంగా మిత్రపక్షంగానే ఉండాలని చెప్పి కూడా భావించారు. కానీ నిన్న మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన కూడా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీకి సంబంధించిన మొత్తం 4 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ వీరిద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్ థ్యాంక్ యూ.